హలో హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి ముచ్చట చెప్పనీకి వచ్చిన. బాగా అర్థం చేసుకోవాలి, బాగా అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. నేను చెప్పేది తల్లిదండ్రుల గురించి. మన తల్లిదండ్రులను మనం ఎలాగైతే చూసుకుంటామో రేపటి రోజు మన కొడుకులు మన పిల్లలు అలా మనల్ని చూసుకుంటారు. అది బాగా గుర్తుపెట్టుకోరి. ఇంకొక విషయం, ఎప్పుడైతే తల్లిదండ్రులకు శాత కాకుండా అడ్డం పడి మంచాన పడి ఉంటారో వాళ్ళను ఇట్లా సాకండి. అంటే సాకుడు అంటే అర్థం చేస్తూ తెలుసు కదా, మంచిగా చిన్న పోరగాళ్ళ లెక్క చూసుకోవాలి. మనల్ని కూడా చిన్న పోరగాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా చూసుకుర్రో వాళ్ళని కూడా అడ్డం పడ్డాక మనం కూడా అట్లే చూసుకోవాలి. అది దైవ నిర్ణయం. అది వాస్తవం చెప్తున్నా, నేను బాగా అర్థం చేసుకోర్రి. కానీ ఒకటి, మన తల్లిదండ్రులను మనం ఎట్లయితే చూసుకుంటామో రేపటి రోజు మన పిల్లల్ని అట్లే చూసుకుంటారు. ఇక వాళ్ళు శాత కాకుండా అయ్యారు కదా అని చెప్పి తీసుకొని పోయి అనాథ ఆశ్రమంలో ఎత్తారు చూడు. వాడు పుట్టినా ఒకటే పుట్టకున్నా ఒకటే. రే, నీకు ఎన్ని ఆస్తులు అంతస్తులు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లున్నా కానీ నువ్వు ఆఖరికి పోవాల్సింది అదే బొందల గడ్డకు, ఎవడైనా సరే. అంటే నేను ఎవరికి చెప్తున్నానో తెలుసా? ఇది తల్లిదండ్రులను అనాథ ఆశ్రమంలో ఇచ్చిపెడతారు చూడు, ఆ పిచ్చోనికి చెప్తున్నా. అట్లా మీరు కాకుర్రి, అర్థమైందా? వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, కానీ బ్యాడ్గా కామెంట్లు అయితే పెట్టకుర్రి. ఇంకొక విషయం, మన తల్లిదండ్రులకు ఎంత ప్రేమ వస్తామో మన పిల్లలు రేపటి రోజు మనకు ప్రేమ అంత వస్తారు. కానీ ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే ఇక వీడొక నెల వాడొక నెల వాడో నెల అని పెట్టుకుంటుంటారు కదా, అది కరెక్ట్ కాదు. వాళ్లకు ఎవరు తాను ఉండబుద్ధి అయితే వాళ్ళ దగ్గరనే ఉండనీర్రి, ఉంచుకోర్రి, ప్రేమతో చూసుకోర్రి. కానీ వాళ్ళు చేతగానప్పుడు మాత్రం వాళ్ళను దూరం పెట్టకుర్రా బై. ఈ రోజులల్లో ఎట్లుందంటే అంటే అంటే తీసుకొని పోతారు, అనాథ ఆశ్రమంలో ఇస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? రేపటి రోజు మీ పరిస్థితి కూడా అంతే. అంతే కదా అని ఇస్తారు కదా, అది ఇక్కడ కాదు, తప్పు అక్కడ ఉంటుంది. అక్కడ శిక్ష పడుతుంది. తెలిసి కూడా తప్పు ఎత్తి కదరా అని అనుకుంటారు. రే, మన తల్లిదండ్రులు మనను చిన్న ఉన్నప్పుడు ఎంత ప్రేమతోటి ఎంత ముద్దుగా ప్రేమించి ఎంత పెద్దగా చేస్తారో తెలుసా, ఎంత కష్టపడి పెంచుతారో తెలుసా? అది మనకు తెలియదు. మనం ఒక 18-20 ఏళ్ళు రాగానే ఇక అప్పుడు ఎట్లుంటుంది అంటే, అని వీళ్ళు ఉంటేంది లేకుంటేంది అని వీళ్ళు లగ్గం చేసుకోగానే ఇక పిల్ల మాటలు పట్టుకొని తిరుగుతుంటాడు ఒక్కొక్కడు. వీళ్ళని తీసుకొని పోయి అనాథాశ్రమంలో అయిపో, ఇంతగానం చేయనే నేను అని పెళ్ళమంటది. అంటే నేనైతే వేయలేదు. నేను చిన్న ఉన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. అంటే చిన్న ఉన్నప్పుడే అంటే నా పెళ్ళైనాకనే చచ్చిపోయారు. కానీ కాకపోతే మేము అట్లాంటి వాళ్ళం ఏం కాదు. మా అన్నయ్య మంచిగా చూసుకున్నాడు మా అమ్మ నాన్నని. మేము అంతా ఉమ్మడి కుటుంబం లెక్కనే కలిసి ఉన్నాం అప్పటికి. ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోరి. దీనికి కామెంట్ ఒక్కొక్కటి పెడతాడు, ఏమని, మరి నువ్వు మీ అయ్యను మీ అయ్యను మీ అమ్మని అట్లే చూసుకున్నావు అంటే, బరాబర్ చూసుకున్నాం. బరాబర్ మేము చిన్నోళ్ళమైనా మాకు తెలివి లేకున్నా కానీ మా అన్నయ్యలు ఎంత ప్రేమతో చూసుకున్నారో అది నాకెరక. అంటే ఒక్కొక్కటి పెడతాడు కదా కామెంట్, వానికి చెప్తాను మళ్ళీ, నువ్వు చూసుకుని ఇక మేము చూసుకుంటామా అని. కానీ అట్లా కాదు, బాగా గుర్తుంచుకోర్రి. మానవ సేవే మాధవ సేవ అంటే తెలుసా? మానవ సేవే మాధవ సేవ అంటే అర్థం తెలుసా? ఎవరిని తెలియదు, నేను చెప్తా. మానవ సేవ అంటే మానవుని యొక్క సేవ. మాధవ సేవ అంటే మాధవ అంటే భగవంతునితో దైవ స్వరూపం అన్నట్టు. మానవ సేవే మాధవ సేవ. ఇంకోటి, మనిషి బతికినంత కాలం దేని గురించి పనిచేస్తారా భయ్ తెలుసా? ఒక జానెడు పొట్ట గురించే. ఇది నాది, అది నాది, ఆ బిల్డింగ్ నాది, ఈ బిల్డింగ్ నాది. బిడ్డ, ఏ బిల్డింగ్ నీది కాదు. ఆఖరికి నువ్వు అదే పొందకడ పోవాల్సిందే, తప్పది. ఎప్పటికైనా రావాల్సిందే, బాగా గుర్తుపెట్టుకోర్రి. రే, ఒక్కొక్కడు పైసలు ఉన్నాయని బాగా విర్రవేగుతుంటాడు చూడు, అట్లాంటి చెప్తాను నేను. పైసలు ఉన్నాయని విర్ర కాదు, పొగరు ఉంటుంది. తల్లిదండ్రులను చక్కగా చూసుకోడు ఒక్కొక్క లంచగొడుకు. బరాబర్ చెప్తాను, చూసుకొని లంచగొడుకులకే చెప్తాను నేను, చూసుకునేటోళ్ళని అంటలేను. మన మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోర్రి. రేపటి రోజు మీ పిల్లలు మంచిగా చూసుకుంటారు. నాకు అనిపించింది పోయి చెప్పాలని నేనైతే చెప్పిన. కానీ నేను మాత్రం మా తల్లిదండ్రులు అట్లా చూసుకోలేదు. నేను చూసుకోలేదు కాదు, మా అన్నయ్య చూసుకున్నాడు. మా అన్నయ్య అంటే మాకు తెలివి లేదు, వాళ్ళకి తెలివి ఉంది కాబట్టి వాళ్ళు మంచిగా చూసుకోరు. ఇట్లా చూసుకున్నాం, మేము కూడా అందరం కలిసే చూసుకున్నాం. కానీ ఈ రోజులల్లో ఎట్లుంది తెలుసా? అంటే తీసుకొని పోయి ఆడ వారదెంగుడు అని రాసినాడు. సత్య కథం వాళ్ళే కష్టం చెప్తారు. వీడు లంచ కూడా పోయి కూడా పోతాడు. అది కరెక్ట్ కాదు, బాగా గుర్తుపెట్టుకోర్రి. ఓకే, ఏమో నచ్చితే లైక్ కొట్టరి, లేకపోతే 4 తెంగులు తెంగి డిస్లైక్ కొట్టరి.